నారా లోకేష్ భవిష్యత్తు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. యువతరానికి ఉపయోగపడే విధంగా తాజాగా రాష్ట్రంలో 10,000 మంది విద్యార్థులకి ఏఐలో నైపుణ్య శిక్షణ, ఏఐ ఆధారిత 500 స్టార్టప్ల అభివృద్ధికి శుక్రవారం ఎన్విడియా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలో నివాసంలో మంత్రి లోకేష్ సమక్షంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు, ఎన్విడియా ప్రతినిధులు ఎంఓయూ మీద సంతకాలు చేశారు. ఇందులో భాగంగా విద్యార్థులకు శిక్షణతో పాటు ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆ సంస్థ సహకారం అందిస్తుంది. గతేడాది అక్టోబర్లో నారా లోకేష్ ముంబై ఎన్విడియా సీఈఓ జన్సన్ హువాంగ్తో సమావేశమవడం, అమరావతిలో ఏర్పాటు చేయబోయే ఏఐ యూనివర్సిటీకి సహకరించాల్సిన కోరడం, మంత్రి ప్రతిపాదనకు హువాంగ్ సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలో ఎన్విడియాతో ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీని దేశంలోనే అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ హబ్గా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఒప్పందం ముందడుగు కాబోతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రముఖ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఏఐ నైపుణ్యాలు అందిస్తారు. ఏఐ విశ్వవిద్యాలయానికి అత్యాధునిక కంప్యూటింగ్ వనరులు, సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లు, హార్డ్వేర్ సామర్థ్యాలను ప్రభుత్వం అందిస్తుంది. విద్యార్థులకు ప్రాజెక్టులు, పరిశోధనలు, మార్కెట్ అవకాశాలు, మెంటర్షిప్ లాంటి అవకాశాలు కల్పిస్తారు. ఈ కార్యక్రమం ఎన్విడియా దక్షిణాసియా ఎండి విశాల్ దూపర్ తదితరులు పాల్గొన్నారు.